అన్న చెప్పండి అన్న, ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ? అంటే షాప్ ఇలా రన్ చేయట్లేదు కదా? అంటే నేను ఇప్పటి వరకు నేను ఇక్కడ ఎన్ఆర్బిట్ మాల్లో ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్ చేస్తా. నేను చాలా రోజుల నుంచి ఇక్కడికి వస్తా. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఎప్పుడో ఒకసారి అంటే నెలకు ఒకసారి వచ్చి తింటే వెళ్ళడం తప్ప రెగ్యులర్గా ఎప్పుడు తినలేదు. ఈ యూట్యూబ్లో ఈ ట్రోలింగ్లు చూసి అసలు ఏంది, అసలు ఇక్కడ క్రౌడ్ ఎట్లా ఉంటుందని వచ్చాను. చాలా రోజుల తర్వాత 1 మంత్ తర్వాత వచ్చాను. అంటే ఇక్కడ కుమారి ఆంటీ గారు అయితే లేరు ప్రస్తుతం, కానీ ఉంటే ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉందేమో. భోజనం అయితే చేసాం కానీ చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, కానీ అంత ఊహించినంత ఏమీ అనిపించలేదు. రెగ్యులర్గానే ఉంది, నార్మల్గానే ఉంది. మిగతా అదే కాకుండా ఇంకా చాలా షాపులు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళకు కూడా మంచిగా గిరాకీ సాగుతుంది. దీనివల్ల ఈ వాహనాల వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి జనాలకు కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. గతంలో అయితే ఒక 2-3 మంత్స్ బ్యాక్ అయితే ఇక్కడ భోజనం చేసేవాళ్ళం. వెజ్ మీల్స్ అయితే 70 ఉండేది, నాన్ వెజ్ అయితే 100 రూపీస్తో స్టార్ట్ అయ్యేది. కానీ ఈ జనాలను చూసి వీళ్ళు రేట్లు కూడా బాగా పెంచడం కూడా జరిగింది. అది తప్పు. ఎందుకంటే ఇదివరకు గతంలో ఇక్కడికి వచ్చి తినేవాళ్ళు అందరూ లేబరే తినేవారు. రిచ్ పీపుల్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి స్ట్రీట్ ఫుడ్ లేబరే ఎక్కువ తినేవారు గతంలో. కానీ ఇప్పుడు ఈ ట్రోలింగ్లు యూట్యూబ్లో జరగడం వల్ల అవన్నీ ఈ స్ట్రీట్ ఫుడ్ తీసేయండి, మీకు ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, తీసేయండి, వెళ్ళిపోండి అని చెప్పడం వల్ల మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆవిడకి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి పెట్టుకోమని చెప్పడం వల్ల విపరీతమైన క్రేజ్ పెరిగింది ఆవిడకి జనాల్లో. ఇంకా ఆవిడని చూద్దామని, తినడానికి కాకుండా ఆవిడని చూద్దామని ప్రత్యేకించి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడికి. అందులో నేను కూడా ఒకడిని. అసలు ఏంది ఇక్కడ ఎట్లా ఉంటుంది ఏంటి అని సిచ్యువేషన్ చూద్దామని వచ్చాను. నేను ఎదురుగా ఎన్ఆర్బిట్ మాల్లోనే వర్క్ చేస్తాను, ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్. కాకపోతే ఏంటంటే ఈ జనాలను చూసుకుని వీళ్ళు కొంచెం రేట్లు పెంచడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎక్కువ తినేది ఇక్కడ లేబరే తింటారు కాబట్టి కొంచెం అందరికీ అందుబాటులో ఉన్న రేట్లు తీసుకొస్తే మంచిదని నా ఉద్దేశం. అంటే కూడా రేట్లు ఎక్కువ పెట్టేది అని కొంతమంది ట్రోల్ చేశారు కదా, అది ఎలా? అది అయితే నాకు తెలియదు, కానీ గతంలో అయితే నేను వచ్చింది తక్కువ. ఎందుకంటే నేను ఒకసారి వెజ్ మీల్స్ తిన్నాను, అప్పుడు 70 రూపీస్. కానీ ఇప్పుడు నేను నాన్ వెజ్ తిన్నా, నాన్ వెజ్ 150 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు మినిమం. ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా ఛార్జెస్, ఎక్స్ట్రా కర్రీస్ తీసుకుంటే ఎక్స్ట్రా ఛార్జెస్ చేస్తున్నారు. అది కొంచెం అంటే ప్రతి ఒక్కరూ అంత మనీ పెట్టలేరు. 150 రూపీస్ పెట్టి తిని అంత కెపాసిటీ ఎవరికి ఉండదు కదా నన్ను అడిగితే.